సార్ ప్రభుత్వ అధికారులందరికీ నమస్కారము. నిన్న లేదు మొన్న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారము మేము ఈ రోజు అందరూ కలిసి మా ఫ్లాట్లు, తర్వాత ఇండ్లు, తర్వాత స్థలం ఉన్న వాళ్ళందరూ బాధితులందరూ కలిసి మీడియా ముందుకు వచ్చాము. ప్రపోజల్ ఏమొచ్చిందంటే మా ఫ్లాట్ లో ఫ్లైఓవర్ వస్తుందని చెప్పేసి పేపర్కి వచ్చింది. ఫ్లైఓవర్ ఉందని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు. ఎందుకంటే ఆదోని టౌన్ లో శ్రీనివాసపురం దగ్గర నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఫ్లైఓవర్ అవసరం లేదు. ఇప్పుడు నేషనల్ హైవే మన బ్యాక్ సైడ్ ఉంది. అక్కడి నుంచి కూడా 1 కిలోమీటర్ పరిధిలో కూడా ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు. ఎందుకంటే పాత ప్రపోజల్ ఏముందంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని చెప్పేసి ఉంది. కింద నుంచి పోల వాహనాలని చెప్పేసి ఉంది ప్రపోజల్. అదే ప్రపోజల్ వస్తేనే బాగుంటుందని మేము అందరూ కోరుకుంటాం. ఎందుకంటే అండర్ పాస్ కూడా మనం గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే ప్రజాధనము అనవసరంగా మీరు వృధా చేస్తున్నారని చెప్పేసి అధికారులు నేను ఒక మాట చెప్తున్నాను. ఇంకొకటి మా ఇక్కడ ఉన్న ఫ్లాట్లకు కానీ ఇండ్లకు కానీ ఎవరికి కానీ ఏ ఒక్క నోటీస్ కానీ ఏ ఒక్క మాకు ముందు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. దయచేసి గవర్నమెంట్కి ఏం చెప్తామంటే ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా రైల్వే శాఖకి కానీ ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరికి కానీ ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్ పరిధిలో కూడా ఫ్లైఓవర్ 2-3 ఉన్నాయి. ఆదోళన మొత్తం కలుపుకుంటే ఈ శ్రీకాంత్ దగ్గర 4 ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తే చాలా బాగుంటుందని మేము అందరూ కోరుకుంటున్నాము. నా పేరు శేఖర్, నా ఫ్లాట్ నెంబర్ 9, 230 సర్వే నంబర్లు ఉంటుంది. ఇక్కడ సార్ సాయినగర్ మన ఫ్లైఓవర్ పక్కనే ఉంటాను నేను. దాదాపుగా 83లో మేము తీసుకున్నాం ఫ్లాట్లు. ఇక్కడ తీసుకొని 43 సంవత్సరాల నుంచి మా ఫ్లాట్లను ఇక్కడే ఉన్నాము. ఇక్కడే మేము నివాసం ఉన్నాము. దయచేసి మా అభ్యర్థులను అర్థం చేసుకోవాలని కోరుకుంటాము. దాదాపుగా బాధితులు 100 మంది పైన ఉన్నాం మేము. అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. ప్రైవేట్ ప్లాట్లు సార్ మావి. ప్రైవేట్ ప్లాట్లు, ప్రైవేట్ వెంచర్ వేస్తే మేము కొన్నాము. దాదాపుగా 43 సంవత్సరాలు అయింది మేము అందరూ కొన్ని. ఇక్కడ 43 ఏళ్ళ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి నివాసం కూడా ఉంటున్నాము. మాకు ఏ నోటీస్ కానీ ముందస్తు ఉత్తర్వులు కానీ మాకు ఏ సమాచారం కూడా ఇవ్వలేదు సార్ ఇంతవరకు. మేము ఈ పేపర్ ప్రకటన చూసి ముందుకు వచ్చాం. మాకు ఏమీ తెలియదు. దయచేసి కలెక్టర్ కూడా పర్యటించినట్లు పత్రికలో వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. మరి అప్పుడు ఇక్కడ కూడా మాకు తెలియదు అసలు. ఈ పేపర్ ప్రచురణ వచ్చినప్పుడు మా సర్వే నంబర్ ఉంది ఇందులో. సర్వే నంబర్ లో చూసుకొని మా ప్లాట్లు పోతాయని చెప్పేసి మేము ముందుకు వచ్చాం. క్లియర్ గా ఇచ్చాడు. పేపర్ లో మొత్తం క్లియర్ ఇచ్చాడు. ఈ పేపర్ కూడా జనవరి 22కి వచ్చింది. ఢిల్లీలో వచ్చిందంట. అక్కడి నుంచి ఇక్కడ ఏపీలో ఆదోళనకు రావడానికి 6వ తారీఖు వచ్చింది. మేము 9వ తారీఖు ముందుకు వచ్చాం. ఇప్పుడు జగనన్న కాలనీ కానీ ఇక్కడ పోయే కాలనీ కానీ చాలా మందికి ఫ్లైఓవర్ ఉంటే బాగా చాలా మంది కొంతమంది కోరుకుంటారు. దానికి ఎలా ఎలా అనుకోవచ్చు. ఓకే, సంతోషం. కాకపోతే పక్కన అటు సైడ్ ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూములు ఉన్నాయి. అటుపక్క కూడా వేసుకుంటే మంచిది, సంతోషపడుతున్నాం మేము కూడా. కానీ ప్రైవేట్ ప్లాట్లలోనా ఇల్లు కట్టుకున్నట్లనా పోకూడదని మా ఉద్దేశం. ఫ్లైఓవర్ వల్ల దాదాపు ఎన్ని కుటుంబాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి? దగ్గర 100 నుంచి 100 నుంచి 150 కుటుంబాలు రోడ్డు పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మన దేశీ బంగ్లాకా నుంచి ఆ లైన్ రైల్వే గేట్ దగ్గర చాలా ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్ల వాళ్ళకు కూడా ఒకవేళ మీరు రోడ్డు కంపల్సరీ ఫ్లైఓవర్ వేయాలనుకుంటే వాళ్ళు కూడా పునరావృతం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇండ్లు కట్టించి వాళ్ళ నష్టపరం కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు మారుతిరావు. 195 రైల్ క్రాసింగ్ గేట్ వద్ద నిర్మాణం చేపట్టబోతున్నాం అని చెప్పేసి 6వ తారీఖు సాక్షి దినపత్రికల్లో ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇది చూసి నేను మా ఏ అధికారులు కూడా మాకేమి నోటీస్ ఇవ్వలేదు. ఇది కేవలం ఈ పత్రికా ప్రచురణ చూసే ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాము. కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల మాకు అవకాశం దొరకలేదు. అయినా కూడా సాయంత్రం లోపల కలవలుచుకున్నాం సర్పంచ్ గారిని. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలియజేస్తుంది ఏమంటే గత 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల పై నుంచి డిఎస్ బంక్ దగ్గర చాలా మంది నివాసం ఉంటున్నారు. ఇప్పటికి కూడా మరి 23లో ప్లాట్ కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు విద్యుత్ రావడంతో నష్టం కలుగుతుంది. ఎందుకంటే మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది, భూమి బాగా పెరిగింది. మా గత వచ్చే నెలలో కూడా పెంచుతామని అంటున్నారు గౌతమ్ కూడా. ఈ సమయంలో మీరు ఈ విధంగా ల్యాండ్ అక్విజిషన్ చేసి మా స్థల సేకరణ చేసి మాకు నష్టం చేసేందుకు మేము ఆందోళనలో ఉన్నాము.
అయితే గత 4 ఏళ్ల కింద కూడా మున్సిపాలిటీ అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నాం. అప్పుడే నిర్మించుకున్నప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్షన్ చేసింటే ఇల్లు కట్టేవాళ్ళు కాదు. ఈ రోజు ఇల్లు కట్టి 70 లక్షలు 20 లక్షలు ఇల్లు ఖర్చు చేసి ఇల్లు కట్టించుకోండి. ఈ రోజు బ్రిడ్జిలో పోతుందంటే ఎక్కడికి పోవాలి? నష్టం ఎవరు భరిస్తారు? మీరు మార్కెట్ వాల్యూ మీద మాకు నష్టపరిస్తే మాత్రం మేము పూర్తిగా నష్టపోయినట్టే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సపోర్టర్ గారు అందరికి న్యాయం చేస్తామని ఆశిస్తున్నాము. దయచేసి ఈ ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జ్ చేస్తే అందరికి సౌకర్యంగా ఉంటుంది. ఏ భూమి కానీ ఏ ఇల్లు కానీ నష్టంలో జరిగే అవకాశం ఉండదని నేను పత్రికాముఖంగా సపోర్టర్ గారికి విన్నవించుకుంటున్నాను. అలాగే ప్రభుత్వాలు కూడా మేము విన్నవిస్తున్నాము. కొంచెం ఆలోచించండి, ఎవరు నష్టం చేయొద్దని. తమ్ముడు చెప్పినట్టు ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారు. మరి ఎండోమెంట్ ల్యాండ్ ప్రభుత్వం తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. మేము అభివృద్ధికి అడ్డంకి కాము. కాకపోతే మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని నష్టపరంగా సంతృప్తికరంగా ఇస్తే మేము సిద్ధంగా ఉన్నామని ఈ ముఖ్యంగా ప్రతి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. లేదు మేము నిర్మాణం చేపడతాము అంటే మాకు న్యాయస్థానం ఆశించే అవకాశం ఉంటుందని మేము ఈ మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. నా పేరు మారుతిరావు. ఈ 234 సర్వే నెంబర్ లో ఇల్లు నిర్మించుకున్నాను. G+1 నిర్మించి 6.5 సెంట్లు నిర్మాణం చేసుకున్నారు. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయం చేస్తారని కోరుతున్నాను. తప్పకుండా ఇది మా హక్కుది. ఎందుకంటే డబ్బులు పెట్టి వేసి కొనుక్కున్న ల్యాండ్ ఇది. మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ లేకుండా మీరు జస్ట్ ఈ అంతెందుకు ఆర్డీ ఆఫీస్ లో ఇది చూపిస్తే దీనికి సంబంధించినటువంటి సీరియల్ నంబర్ వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళకే తెలియదు. ప్రచురించినామని చెప్పేసి ఇచ్చినామని చెప్పేసి కూడా అధికారులు కూడా తెలియదు. అంటే ఏ స్థాయిలో ఉన్నామని చూడండి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. మమ్మల్ని నిర్లక్ష్యం చేయదని నేను కోరుతున్నాను. మాకు కాంపిటీషన్ ఇంపార్టెంట్ కాదండి. ఒకవేళ తప్పనిసరిలో ఉంటే మాకు సంతృప్తిగా ఇవ్వాలని కోర్టు కూడా చెప్తుంది. కాకపోతే ఇంత డబ్బు వృధా చేసే బదులు అండర్ పాస్ చేస్తే అయిపోతుంది. 80 కోట్లు పెట్టి ఖర్చు చేసే బదులు అండర్ పాస్ 15 కోట్లు 12 కోట్లతో అయిపోయేదానికి ప్రజాధనాన్ని వృధా చేయకుండా అందరికి సౌకర్యాలుగా ఉంటే భూమి వ్యాధి పెరుగుతుంది. ఆ భూమి వ్యాధి పెరిగితే మాకు లోన్లు వస్తాయి. ఇప్పుడు నా ఇంటి మీద లోన్ పెట్టుకుని తీసుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఏ రకంగా చేస్తారు? న్యాయం చేస్తారు? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని పత్రికాముఖంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. గతంలో కూడా కరోనా టైంలో అండర్ బ్రిడ్జ్ కూడా ప్రతిపాదనతోనే ఓకే చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు మన ఎమ్మెల్యే గారు కూడా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటూ అండర్ బ్రిడ్జ్ అని నాకు తెలిసి సంవత్సరం కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే అండర్ బ్రిడ్జ్ వేస్తే భూమి వ్యాల్యూ పెరుగుతుంది. బ్రిడ్జ్ వేస్తే ఇటుపక్క అటుపక్క సర్వీస్ రావడంతో నష్టపోతారని ఆయన తెలిపారు. మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ప్రతిపాదన ఎలా శాంక్షన్ అయ్యో మాకైతే అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా కొంత దీని మీద దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేసే విధంగా చొరవ చూపాలని నేను ఈ మీడియా లేదండి. ఈ రోజు మాకు ఈ పత్రికలో 6 తారీఖు ప్రచురితమైంది. ఎవరో మాకు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిందని చెప్తే దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అందరిని మా ఫోన్ లో మాట్లాడుకొని ఈ రోజు సపోర్ట్ గారికి పోతే ఈ రోజు అందుబాటులో లేని కారణంగా మీడియా ఈ రోజు ప్రెస్ మీట్ ఇద్దాము. రాబోయే కలుస్తాం కలెక్టర్ గారిని. నా పేరు మారుతిరావు. 234 సర్వే నెంబర్ ఇల్లు కట్టుకున్న యజమాని. ఇది డిఎస్ బంగ్లా దగ్గర నుంచి సర్వే నెంబర్లు ఉన్నాయండి. దగ్గర ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి? 19 సర్వే నెంబర్లు ఉన్నాయి. వెంగళాపురం మా మందికి సంబంధించిన సర్వే నెంబర్ అన్న. వెంగళాపురం సర్వే నెంబర్ 3 సెంట్లు 98 బార్ సీటు. మందికి సర్వే నెంబర్ 374 1B 374 2B 372 బార్ 1 373 బార్ 2B 370 బార్ 1A1 370 బార్ 1A3 370 బార్ 1B1 370 బార్ 183 1B3 371 బార్ 2 220 బార్ 2A 270 బార్ 1 218 బార్ A1 218 బార్ B2 218 బార్ C1 218 బార్ 2A 234 బార్ 2 235 బార్ A2 B2 2A B2 మొత్తం 19 సర్వే నెంబర్ సార్. వెంగళాపురం మందికి సర్వే నెంబర్లు ఇబ్బంది కాదు వస్తుంది. ఇల్లు ఉన్నాయి సార్. ఇల్లు ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వం కేటాయించిన 1 సెంటు స్థలాలు ఉన్నాయి.
ఈ ఇల్లు దాదాపు నాకు తెలిసి ఇల్లు ఒక 20 దాకా ఉంటాయి సార్. కొత్తగా ఇల్లు ఉన్నాయి సార్ ఇంకా. ఎనభై. ఏమన్నా కొత్త కట్టారు సార్, మళ్ళీ